శనిదేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా శనిదేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని, శని బాధల నుంచి బయటపడాలని అనుకుంటారు. శనిదేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది. శనివారం నాడు శనిదేవుని ఆలయానికి వెళ్ళి శనిదేవుణ్ణి ఆరాధించాలి. నెయ్యితో దీపారాధన చేసి నల్ల నువ్వులను సమర్పించాలి. శనివారం శని మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శనిదోష బాధల నుంచి బయటపడడానికి వీలవుతుంది. శనివారం నాడు దానం. శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేస్తే శనిదేవుడి అనుగ్రహం కలిగి శనిదేవుణ్ణి సంతోషపరచవచ్చు. అనుగ్రహం కలగాలంటే నల్ల దుస్తులు, శనగపిండి, నువ్వులు, నెయ్యి లాంటి వస్తువులను దానం చేయడం మంచిది. శివుడు, హనుమంతుడు. శనిదోషం తొలగిపోవడానికి శివుడు, హనుమంతుడిని ఆరాధించాలి. శివుని లింగరూపానికి బిల్వపత్రాలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే ఆవు పాలను కూడా సమర్పించాలి. శనివారం నాడు హనుమాన్ చాలీసా, సుందరాకాండ పారాయణం చేస్తే శనిగ్రహం శాంతించి శని అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. శనిదోషం తగ్గడానికి ఈ ప్రత్యేక పద్ధతులను కూడా పాటించవచ్చు. శనివారం నాడు శనిదోషం తగ్గడానికి కాకులకు అన్నం, పప్పు పెట్టాలి. అలాగే ఆలయంలో నవగ్రహ పూజలు చేయించడం, సుందరాకాండ పారాయణం, హనుమాన్ భజనలు వంటివి చేస్తే మంచిది. శనివారం ఉదయం త్వరగా నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటే మంచిది. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే కూడా సుఫలితాలు కలుగుతాయి. బాధలు, ఆటంకాలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతతను కూడా పొందడానికి వీలవుతుంది.